అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన డిజిటల్ ప్రపంచాన్ని బహుశా పూర్తిగా మార్చేయగలదేమో అనిపిస్తున్న ఒక కొత్త యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే వ్రీల్స్. అసలు ఇదేంటి, మన ఆన్లైన్ జీవితాన్ని ఇది ఎలా సులభతరం చేయబోతోందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రతిరోజూ మనం ఎన్ని యాప్స్ వాడుతుంటాం? చాటింగ్ కోసం ఒకటి, ఫోటోల కోసం ఇంకొకటి, షాపింగ్ చేయాలంటే మరొకటి. ఇలా ఒకదానించి ఇంకోదానికి మారుతూ ఉండటం నిజంగా విసుగ్గా అనిపించట్లేదా? ఆ పరుగు, ఆ కన్ఫ్యూజన్ మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే సమస్యకు పరిష్కారం చూపిస్తానంటోంది ఈ వీరీల్స్ యాప్. అవును, ఈ కంటిన్యూస్గా యాప్స్ మారుతూ ఉండటాన్ని టెక్నికల్గా ఒక పేరుతో పిలుస్తారు. అదే డిజిటల్ ఫటీగ్ లేదా డిజిటల్ అలసట. ఇది వినడానికి చిన్న పదమే అయినా మన మోడర్న్ లైఫ్లో ఇది నిజంగా ఒక పెద్ద సమస్యగా తయారైంది. గమనిస్తే మన డిజిటల్ లైఫ్ మొత్తం ఎలా ముక్కలు ముక్కలుగా విడిపోయిందో కదా. ఒక్కో యాప్కి ఒక్కో లాగిన్, దాని ఇంటర్ఫేస్ ఇంకోలా ఉంటుంది. వీటన్నింటికంటే పెద్ద తలనొప్పి ఏంటంటే ప్రతి యాప్తోనూ ఒక్కో రకమైన సెక్యూరిటీ రిస్క్. ఈ గందరగోళంలో మన టైం, ఎనర్జీ రెండూ వేస్ట్ అయిపోతున్నాయి. సరే, సమస్య గురించి మాట్లాడుకున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ డిజిటల్ అలసటకు మందేంటి? అప్పుడే మన ముందుకొస్తుంది వీరియల్స్ యాప్. ఈ డిజిటల్ గందరగోళాన్నంతా ఒకే చోటకి తీసుకొచ్చి ఒకే పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే దీన్ని తయారుచేశారు. చూడండి, వీరీల్స్ అంటే ఏదో ఇంకో యాప్ వచ్చిందనుకోవద్దు. ఇది ఒక కంప్లీట్ వెబ్ ఈకోసిస్టమ్. అంటే మన ఆన్లైన్ లైఫ్ మొత్తాన్ని ఒకే ఒక్క స్మార్ట్ ప్లాట్ఫామ్ మీదకు తేవడమే దీని టార్గెట్. ఇంకో విషయం, మనందరం గర్వించాల్సిన విషయం ఏంటంటే దీన్ని రూపొందించింది అమెరికాలో స్థిరపడిన మన తెలుగు ఇంజనీర్లే. అసలు ఈ వీరీల్స్ యాప్కి బలమేంటి? దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టేదేంటి అంటే 3 పిల్లర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి క్రియేషన్, అంటే సృష్టి. రెండోది కనెక్షన్, అంటే సోషల్ కనెక్టివిటీ. మూడోది కామర్స్, అంటే వాణిజ్యం. జలిన్, ఒక్కొక్కదాన్ని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మామూలు సోషల్ మీడియా యాప్స్కి, వీరీల్స్కి మధ్య ఉన్న అసలైన తేడా ఇదేనండి. ఇక్కడ ఈ 3 పనులు ఒకే చోట చేయొచ్చు. అంటే యాప్లోనే ఉన్న టూల్స్తో వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తో చాట్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా అదే ప్లాట్ఫామ్లో మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇక యాప్స్ మధ్య జంపింగ్ ఉండదనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు ఒక రకంగా వరం లాంటిది. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీని చూపించడమే కాదు, అదే ప్లాట్ఫామ్లో వాళ్ల ఫాలోవర్స్తో ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేనా, వాళ్ల ప్రాడక్ట్స్ని డైరెక్ట్గా అక్కడే అమ్ముకోవచ్చు. ఇది క్రియేటర్లకు నిజమైన ఫ్రీడమ్ ఇచ్చినట్టే కదా. సరే, ఇప్పటిదాకా యాప్ మెయిన్ ఫంక్షన్స్ చూశాం. ఇప్పుడు వీరీల్స్లో ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్, ఒక అద్భుతమైన ఫీచర్ గురించి చెప్పుకుందాం. అదేంటంటే మన డిజిటల్ మెమరీస్ అన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి గదా, ఆ సమస్యకు ఇదొక సూపర్ సొల్యూషన్ ఇస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించండి. మన లైఫ్లో ముఖ్యమైన ఫోటోలు, మనకొచ్చిన మంచి ఆలోచనలు, మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవన్నీ ఎక్కడ దాచుకుంటాం? కొన్ని ఫోన్లో ఉంటాయి, కొన్ని ల్యాప్టాప్లో, కొన్ని వేరే సోషల్ మీడియా యాప్లో. తీరా అవసరమైనప్పుడు వెతకాలంటే ఎంత కష్టమో కదా. అవును, ఈ సమస్యకు రీల్స్ ఇస్తున్న సొల్యూషన్ పేరే పైసీస్ ఫీచర్. పేరు కొంచెం వింతగా, కొత్తగా అనిపిస్తోంది కదా. డోంట్ వరీ, ఇది చేసే పని కూడా అంతే యునిక్గా ఉంటుంది. ఈ పైసీస్ ఫీచర్ సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సనల్ డిజిటల్ డైరీ లాంటిది. మన ఫోటోలు, మన మెమరీస్, ఇంపార్టెంట్ రికార్డ్స్ అన్నింటినీ ఒకే చోట చాలా సేఫ్గా, నీట్గా కేటగిరీల వారీగా ఆర్గనైజ్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక స్టోరేజ్ మాత్రమే కాదు, మన లైఫ్ జర్నీని భద్రపరిచే ఒక సేఫ్ ప్లేస్ అనుకోవచ్చు. ఇంకా ఆగండి, దీనితో పాటే మెమరీ క్యాప్స్యూల్ అని ఇంకో అమేజింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇది ఒక డిజిటల్ టైం క్యాప్స్యూల్ లాంటిదన్నమాట. అంటే ఇప్పుడు ఒక మెసేజ్ లేదా వీడియో రికార్డ్ చేసి భవిష్యత్తులో ఒక స్పెసిఫిక్ డేట్కి ఓపెన్ అయ్యేలా లాక్ చెయ్యొచ్చు. ఆలోచించండి, 5 ఏళ్ల తర్వాత లేదా 10 ఏళ్ల తర్వాత ఆ మెమరీ మళ్లీ కళ్ల ముందుకొస్తే ఎంత బాగుంటుందో. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. కానీ మనలో చాలామందికి వచ్చే మొదటి ప్రశ్నేంటి? సెక్యూరిటీ. మన డేటా సేఫ్గా ఉంటుందా లేదా? ఈ రోజుల్లో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో వీరీల్స్ చాలా క్లియర్ స్టాండ్తో ముందుకొచ్చింది. సెక్యూరిటీ విషయంలో వీరీల్స్ అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంది. మామూలు యాప్స్లో డేటా బ్రీచ్ అయ్యే రిస్క్ ఎప్పుడూ ఉంటుంది.
కానీ వీరిల్స్ వాళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లాంటి చాలా స్ట్రాంగ్ సిస్టమ్స్ వాడుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ప్రైవసీ సెట్టింగ్స్ మీద కంట్రోల్ మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. వాళ్ల పాలసీ ఒక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పేశారు. ఒకటే ప్రామిస్, మీ డేటాను ఎప్పుడూ అమ్మము, ఎవ్వరితోనూ పంచము. ఈ ఒక్క కమిట్మెంట్ చాలు వీరీల్స్ని నమ్మదగిన ప్లాట్ఫామ్గా నిలబెట్టడానికి. సో ఫైనల్గా చూస్తే రీల్స్ అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, ఇది మన డిజిటల్ ఫ్యూచర్కి ఒక కొత్త దారిని చూపిస్తోందనే చెప్పాలి. చూడండి, మన తెలుగు ఇంజనీర్ల టాలెంట్తో మొదలైన ఒక ప్రాడక్ట్ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్గా ఎదగాలని చూస్తోంది. మన తెలుగు లాంటి లోకల్ లాంగ్వేజెస్కి సపోర్ట్ ఇస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్మార్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తూ ఇది మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. సో అల్టిమేట్గా ఇక్కడ విషయం ఏంటంటే టెక్నాలజీకి, మన ఎమోషన్స్కి, మన క్రియేటివిటీకి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడం. రీల్స్ ఇస్తున్న మెసేజ్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. క్రియేట్ చేయండి, షేర్ చేసుకోండి, కానీ అన్నింటినీ సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకోండి. బహుశా ఇదే అసలైన డిజిటల్ భవిష్యత్తు కావచ్చు. మరి ఈ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ నిజంగా మన డిజిటల్ లైఫ్ని సింపుల్ చేస్తుందా? దానికి కాలమే సమాధానం చెప్పాలి. బ్రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.